తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో లయన్ డాక్టర్ జానకిరాం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఓటేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో రాజకీయ వాతావరణం హీట్ పెంచుతుంది. 13వ వార్డు అభ్యర్థిగా బరిలో ఉన్న లయన్ డాక్టర్ జానకిరాం ప్రజల మద్దతుతో విజయ దిశగా దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన సింహం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. 13వ వార్డులో గత ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన లోపాలను పూర్తిగా తొలగించడమే తన ప్రధాన లక్ష్యమని 13వ వార్డు సింహం గుర్తు అభ్యర్థి లయన్ డాక్టర్ జానకిరాం స్పష్టం చేశారు. ప్రస్తుతం వార్డుల్లో మోరీలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నల్ల కనెక్షన్ల వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాను గెలుపొందితే ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. నాది 13వ వార్డుకు జానకన్నని గెలిపించుకుందామని నాతోటి మహిళలందరినీ ఓటేసి గెలిపించుకుందామని అందరినీ తోలుకొస్తున్న మహిళలందరినీ సింహం గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాము మన వార్డుకని. నా పేరు శ్యామల, 13వ వార్డు. మా అన్న జానకన్న సింహం గుర్తుకు నిలబడ్డాడు. బరాబరి సింహం గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటాం. అన్ని పనులు కొట్లాడి చేపించుకుంటాం. ఈ మహిళలందరినీ అక్క, చెల్లి, అన్న, తమ్ముళ్ళు అన్నట్లేదు. మా మహిళలందరినీ తల్లి, పిల్ల అనలేక అందరినీ ఊడిపినా తెచ్చిన బలగం సినిమా లెక్క తీసుకొచ్చిన అండగా నిలబడాలి మా అన్న. ఖచ్చితంగా మా అన్నది గెలుపు. తూప్రాన్ మున్సిపాలిటీ 13వ వార్డు నుంచి కౌన్సిలర్గా నేను జాగృతి పార్టీ అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తుతో పోటీ చేస్తున్నా. నాకు 13వ వార్డులో ఉన్నటువంటి మహిళా మాతలు అలాగే అందరూ కూడా సబ్బడ్డ వర్గాలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి నాకు సంపూర్ణ మద్దతు తెలిపి గెలిపించేందుకు కృషి చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. వారు నిజంగా 13వ వార్డులో నిజంగా వాళ్ళు కనివినేరుగనటువంటి అభివృద్ధి కోసం వాళ్ళు నా ఎంబడి ఉండి నన్ను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మహిళలు అందరూ అలాగే పురుషులు కూడా 13వ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా ఎంబడి ఉండి నన్ను బలపరిచి సింహం గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ రోజునాడు ప్రతిజ్ఞ తీసుకొని నా ఎంబడి కంకణబద్దులై నా ఎంబడి నడుస్తూ ఉన్నారు. వారికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ నేను గెలిచిన తర్వాత 13వ వార్డులో కనివినేరుగని విధంగా అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి మోరీలు అయితేనేమి అలాగే స్ట్రీట్ లైట్లు అయితేనేమి ఇతర ఎలాంటి మౌలిక వసతులు ఏవైనా సరే వారికి సంపూర్ణ స్థాయిలో కలిగిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నా తరఫున అలాగే నా 13వ వార్డు ప్రజల తరఫున వాగ్దానం చేస్తూ వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాను. నిజంగా కళ్యాణ లక్ష్మి ఇతర మా వార్డులో ఆడపిల్లలు పుడితే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు నగదు పారితోషికంగా నేను అందిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా రానటువంటి వృద్ధాప్య పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ రానటువంటి వాళ్ళందరికీ కూడా నేను సాయశక్తుల కృషి చేసి అందరికి కూడా పింఛన్లు వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తున్నా. మహిళలకు కూడా నిజంగా ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకు కూడా పింఛన్లు ఇప్పించే విధంగా నేను అన్ని విధాల ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని చెప్పి సందర్భంగా నేను వారికి హామీ ఇస్తున్నా. వారు నిజంగా 13వ వార్డులో నన్ను ఒక దేవునిలాగా చూసి నన్ను గెలిపించేందుకు వాళ్ళు చేస్తున్నటువంటి కృషి ఇంత అంత కాదు. వారు నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను జానకన్నని గెలిపిస్తాము, సింహం గుర్తు కోటేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వారందరికీ పేరున ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు అలాగే రానటువంటి వాళ్ళకు కూడా అందరికీ కూడా పేరున 13వ వార్డు తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ అనండాలి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.